హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హేమా సాయి డైరీస్. క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో భాగంగా ఇవాళ మనం గుజరాతీ హాండ్వోని ఎలా చేయాలో చూద్దాం. ఈ హాండ్వో గుజరాతీ కుజైన్స్లో వన్ ఆఫ్ ద పాపులర్ బ్రేక్ఫాస్ట్ అనే చెప్పొచ్చు. దీన్ని ట్రెడిషనల్గా చేసుకోవడానికి మనకి ముందు రోజు నైట్ నుంచే ప్రిపరేషన్ కావాలి. కానీ మన బిజీ మార్నింగ్స్ కోసం చాలా ఈజీ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకోగలిగే ఇన్స్టెంట్ హాండ్వో రెసిపీని చూద్దాం. ఇది బయట క్రిస్పీగా లోపల వెజ్జీస్తో ఫిల్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా దీన్ని బాగా ఇష్టపడతారు. దీనికోసం ఒక బౌల్లో 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్ కర్డ్, 1/2 కప్ వాటర్ పోసుకుని బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఒక చిటికెడు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్లో మనకు నచ్చిన వెజ్జీస్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆనియన్, క్యాప్సికమ్, టొమాటో, క్యారెట్ అండ్ స్వీట్ కార్న్ యాడ్ చేసుకున్నాను. ట్రెడిషనల్గా చేసే రెసిపీలో సొరకాయ కూడా యాడ్ చేసుకుంటారు. మీకు నచ్చినట్లయితే దీంట్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. బేకింగ్ సోడా లేని వారు ఈనో ప్యాకెట్ కూడా వాడుకోవచ్చు. తర్వాత ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, అలాగే తెల్ల నువ్వులు వేసుకుని అవి కాస్త చిటపటలాడాక కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత దీన్ని సెంటర్కి తెచ్చుకుని మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒక 4-5 స్పూన్స్ వేసుకోవాలి. మనం ఇప్పుడు వేసుకున్న పోపే ఈ రెసిపీకి హైలైట్ అని చెప్పొచ్చు. ఈ పోపు వల్ల దీనికి మంచి అరోమా అండ్ ఫ్లేవర్ వస్తుంది. ఈ బ్యాటర్ని కొద్దిగా స్ప్రెడ్ చేసుకుని మీడియం హీట్లో బాగా కాల్చుకోవాలి. రెండో సైడ్ కూడా తిప్పుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని కాల్చుకోవాలి. అంతేనండి, మన ఇన్స్టెంట్ గుజరాతీ హాండ్వో రెడీ. కేవలం బొంబాయి రవ్వతో 10 నిమిషాల్లో చేసుకునే వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇది. దీన్ని మనం గ్రీన్ చట్నీతో కానీ లేదా కర్డ్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే మనం ఇంట్లో రెగ్యులర్గా చేసే చట్నీస్తో కూడా చాలా బాగుంటుంది. అప్కమింగ్ వీడియోస్లో దీన్ని ట్రెడిషనల్గా ఎలా ప్రిపేర్ చేయాలో కూడా చూద్దాం. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.